సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మేయర్, కార్పొరేటర్స్ వీళ్ళు ఎవరు? ఈ పదవులు కావాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? వీళ్ళకు వచ్చే జీతాలు ఏంటి? వీళ్ళు చేసే పనులు అంటే బాధ్యతలు ఏంటి? ఈ వీడియోలో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియోను చూసి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. హాయ్, నా పేరు లిబ్నాల్ అక్బరం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే గ్రామ పంచాయతీలు ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న గ్రామాలకు కలిపి ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. దానికి పెద్ద సర్పంచ్. గ్రామాలను వార్డులుగా డివైడ్ చేస్తారు. మనం డైరెక్ట్గా ఓటు వేసి వార్డ్ మెంబర్స్ అలాగే సర్పంచ్ను ఎన్నుకుంటాం. మండల స్థాయిలో మండల్ ప్రజా పరిషత్ ఉంటుంది. కొన్ని గ్రామాలకు కలిపి ఒక ఎంపీటీసీ స్థానం ఉంటుంది. ఒక మండలానికి 3-4 ఎంపీటీసీ స్థానాలు ఉంటాయి. వాళ్ళు కలిసి ఎంపీపీ చైర్పర్సన్ను ఎన్నుకుంటారు. జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్ ఉంటుంది. ఒక జిల్లాలోని ప్రతి మండలానికి ఒక జెడ్పీటీసీ ఉంటారు. వాళ్ళు జెడ్పీపీ చైర్పర్సన్ను ఎన్నుకుంటారు. ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీ ఎలక్షన్స్ ద్వారా వీళ్ళను ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకుంటారు. వీళ్ళు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వాళ్ళ ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. అలాగే వాళ్ళు పోటీ చేసే ప్రాంతంలో రిజిస్టర్డ్ ఓటర్ అయి ఉండాలి. క్రిమినల్ రికార్డ్ ఉండకూడదు. అలాగే ఎలాంటి డిస్క్వాలిఫికేషన్ ఉండకూడదు. వీళ్ళు చేసే పని ఏంటి? గవర్నమెంట్ స్కీమ్స్ను ఇంప్లిమెంట్ చేయడం, విలేజ్ రికార్డ్స్ను మెయింటైన్ చేయడం, రోడ్స్ వేయించడం, నీటి సమస్యలు తీర్చడం, మండల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళ గ్రామాలను, మండలాలను రిప్రజెంట్ చేయడం చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ను మెయింటైన్ చేయడం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ను తీర్చడం, గ్రేవ్ యార్డ్స్ అంటే శ్మశానాలను మెయింటైన్ చేయడం, ప్రభుత్వం నుండి వచ్చే నిధులను సక్రమంగా ఉపయోగించేలా చూడటం. వీళ్ళ జీతాలు ఏంటి? తెలంగాణలో అయితే సర్పంచ్కు నెలకు 6,500 ఇస్తారు. అలాగే ఎంపీటీసీ మెంబర్స్కు 6,500, ఎంపీపీ చైర్పర్సన్కు 13,000, జెడ్పీటీసీ మెంబర్కు 13,000 ఇస్తారు. ఇది ప్రతి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఎలక్షన్స్ గ్రామీణ ప్రాంతాలలో జరుగుతాయి. జనాభా ఆధారంగా గ్రామీణ ప్రాంతాలు అలాగే పట్టణ ప్రాంతాలను డివైడ్ చేస్తారు. 10,000 కంటే తక్కువ జనాభా ఉంటే గ్రామీణ ప్రాంతాలు అంటారు. అయితే 10,000 నుంచి 1,00,000 జనాభా ఉండే టౌన్స్ను నగర పంచాయతీ అంటారు. ఇక్కడ వార్డ్స్కు కౌన్సిలర్స్ లేదా కార్పొరేటర్స్ ఉంటారు. అలాగే టౌన్ మొత్తానికి మున్సిపల్ చైర్పర్సన్ ఉంటారు. వీళ్ళను కూడా ప్రజలు ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. 1,00,000 నుంచి 5 లక్షల జనాభా ఉండే సిటీస్ను మున్సిపల్